జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. మన సమస్యలను ఇతరులకి చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. నీవు ఏం చేసినా విమర్శిస్తారు. కాలికేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికేస్తారు. ఇది లోకం తీరు. సాయం చిన్నదా పెద్దదా అని ఎప్పుడూ ఆలోచించవద్దు. ఒక్కోసారి చిన్న సాయం కూడా ప్రాణాలను కాపాడే పెద్ద ఆధారం అవుతుంది. తిరిగి ఆశించే సాయాన్ని ఎప్పుడూ చేయకండి. పరిగెత్తాలనుకున్న ప్రతిసారి నిన్ను ఏదో ఒకటి వెనక్కు లాగుతుందంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనతేమో. నువ్వు గెలవాలంటే ముందుగా నీ బలహీనతను గెలవాలి. పువ్వులా నవ్వుతూ ఉండే జీవితంలో కూడా ముళ్ళులా గుచ్చుకునే జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. అందరూ నవ్వుతూ ఉన్న పువ్వును చూస్తారే తప్ప ముళ్ళులా గుచ్చుకునే బాధనెవరూ చూడరు. భార్యని బానిసగా భావించే ఏ మగవాడు సమాజానికి పనికిరాడు. నువ్వు గెలిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఓడిపోతే నీ సమాధానం వినటానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.